ఓన్లీ ఫూల్స్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ ది వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్. సైలెన్స్ సైలెన్స్. సోదర సోదరీమణులారా, మన సహపాఠి కుమారి జలజ నాతో ఏమందంటే నన్ను మూర్ఖుడా అని సంబోధించింది. అందుకు మనమేం సమాధానం ఇచ్చామంటే చరిత్రలో మూర్ఖులే మహాకవులు మేధావులు అయ్యారు. ఉదాహరణకు మొన్న కాళిదాసు నాతో ఏమన్నాడంటే ఈ ఎల్బోర్డ్ శాండ్ కాళిదాసు అట. కాళిదాసు కదే కాళిదాసు. అయ్యా గాళిదాసు గారు, అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నాట్యం చేసిందట. అది చూసి ఒక కోతి గెంతులేసిందట. అలాగే తమరు ఆ కాళిదాసు గారి పేరు ఎందుకు చెడగొడతారు? వాలి పోయిందిరా, నీ పరువంతా పోయిందిరా. నువ్వు కోతిరా. నేను కోతిని అయితే నువ్వు కుక్కవరా. మన పేరు ఎప్పుడు వాలేరా. నీ సిగ్గు సరేట్రా. అది నువ్వు చెప్పేది ఏమిటి? మా జలజే చెప్పింది. నేను ఫూల్ని కోతిని, మరి నువ్వు? నేను నెమల్ని జామ పండుని. సరేనా? ఏం సార్ వదిలేసావు? ఏం చేయమంటారా నన్ను పట్టుకుని ఉంటే? సరే వదలంటారా, ఏమాత్రం పట్టుకుంటా. నీ పేరులాగే నువ్వు ఎటు తిరిగినా ఒకటే మాదిరిగా ఉంటావు. అయ్యో పాపం. ఇందాక నువ్వు అన్నట్లు నేను కోతి, నువ్వు జాంపండు. మన కాంబినేషన్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండాలి. త్వరలోనే మీ డాడీ చూసి చూడు చూడు, మా డాడీని చూస్తే నీ డాడీ మీ సోడ పడతాడు. చేతులు కాలు కడుకురా. అప్పుడే ఏం భోజనం అక్క? అది కాదురా, గుడికి వెళ్ళాను. ఈ వేళ ఏదో విశేషమట. పూజారి చక్కెర పొంగిలి పెట్టాడు. నీకిష్టంగా తిందు గాని. అక్క, నీకు చాలా ఇష్టమైంది ఒకటి తెచ్చాను. ఏమిటది? ఏమిటో చెప్పుకో చూద్దాం. ఇదిగో. తీసుకో అక్క, తీసుకో. వద్దు తమ్ముడు, నాకు అక్కర్లేదు. అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట. నేను తిన్నా. ఏమిటక్క? ఏమిటది? ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు అక్క. వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనకున్నా అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బాబను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వు ఇలా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు. నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటాను కాదురా. నాకొక్కటే పెడదామా? ఇంత మంచి తమ్ముడు ఉండగా నాకేం కొరవ? ఇంత మంచి అక్కుండగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క, పొలానికి ఎరుగుతోలాలి, నేను వెళ్ళొస్తాను. అలాగే తమ్ముడు. మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు. ఎవరి చేత పంపించక్క. ఇద్దరు జోడిగా బయలుదేరారు. ఓహో, అయితే ఆ జోడు ఈ జోడు ఒకటేనంటావా? తర్వాత నువ్వు బాగా పళ్ళివు, నేను వెళ్ళి అడ్డం కడుగుతాను. నువ్వు వేసుకో, నాకేం పెట్టితే. సేపళ్ళు ఇస్తారు భయ్యా. ఏమిటో విశేషం? నాన్నేమన్నాడు, దొడ్లో చిట్టికి మొదటి కాపు దింపారు. సూరి, అదృష్టవంతుడిరా నాయన. హాయిగా నీడబట్టును పడి తింటున్నావు. బాబు సొమ్మురా. ఎందుకలా పలికిలిస్తావు? ఎందుక? కొమ్మ మీద కూర్చుని కాయిస్తున్న కోతిని చూచి
అన్నయ్య వాడేమన్నాడు విన్నావా? ఏరా ఏం కూర్చావు? అందరి పండు కోసం ఒక మగకు వచ్చి అట్టాగే నోరు తెరుచుకు చూస్తుంది అన్నాను. రేయ్ అనవసరంగా మాట్లాడకు. ఏ అవసరంగా పోట్లాడదామా? ఏమిట్రా మీదికి వస్తావు పెద్ద వీరుల్లాగా? వీరుడేంటయ్య గారు ఈ ఊళ్ళో కూడా పెద్ద వస్తాయి. కాకపోతే ఏమిట్రా చెట్టు లేని చోట ఆవదం చెట్టే మహావృక్షం. ఆ మాట మీకు సరిపోతుంది. ఈ పల్లెటూరులో మీకంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేరే లేరుగా. అంత ఏడవకపోతే నువ్వు చదువుకొని సంపాదించకూడదు. అప్పుడు మీరు ఏడుస్తారు. అయ్యా ఈ మొహం చూసి ఏడవాలి కాదు చూడలేక ఏడుస్తారు. అన్నయ్య ఏమిటన్నయ్య నన్ను నిలబడతావు? వాడంత మాట్లాడుతుంటే. చెల్లాయ్ వీడి సంగతి ఇప్పుడు కాదు రా చెప్తాను. పదండమ్మ గారు, చెన్నయ్య గారు ఏరోప్లాన్ మీద ఉన్నారు. అన్నయ్య అన్నయ్య గంగను చూసి అలా కళ్ళప్పగించి నిలబడ్డావే? అదే అది ఎలా చెల్లాయ్? నాకు అర్థమైందిలే. నిజంగా అర్థమైందా? ఓ చెల్లాయ్ అయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాగా. నాన్నగారితో చెప్పి పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చెల్లాయ్ రామా అమ్మాయి గౌరీ అలా ఉంచండి. రండి. మావయ్య ఈ రోజు మంచి రోజు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని తదాస్తు అనుకుని పోదామని వచ్చాను. దాన్ని ఏముందమ్మా, ఈ రోజు వేరే అనుకోవాలా? ఎప్పుడు అనుకున్నదేగా. వదినా ఇంటికి అసలు ఆయన ఎక్కడా? బయట అరుగు మీద కూర్చున్నాడు. భలేవాడే, వెళ్ళి బాగు తీసుకురామా. అబ్బో అల్లుడు గారు అప్పుడే బెట్టు చూపిస్తున్నారే.